అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను హైదరాబాద్ మహాగణేష్ జరుగుతున్న 2025 18th of June 2025 సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడానికి వచ్చిన. అండ్ మా బ్యాక్ సైడ్ చూడొచ్చు లావు కర్రలు అయితే వచ్చేసిన ఆల్రెడీ. అండ్ రేపటి నుంచి అయితే నాకు ఈరోజు ఈవినింగ్ కల్లా అయితే మనకి షెడ్ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంటే ముందు డ్రిల్ అయితే చేయాలి. సో మన బేస్ అంటే మన రోడ్ దగ్గర అయితే మనకి ఫస్ట్ డ్రిల్ అయితే చేస్తారు. సో అంతా హోల్స్ కొట్టినాక మనకి షెడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్స్ నాకు తెలిసి రేపే స్టార్ట్ అవుతుంది. అండ్ కొత్త వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. నేను చెప్పినా కదా జాయింట్ చేసిన ఏమంటారు ఉంటాయని. సో ఇవే అవి మేకులు అంటే బోల్ట్ ఇంకా నట్టు పెట్టేసి జాయిన్ చేస్తారు 2 కట్టలు కదా. అండ్ ఇక్కడ వెల్డింగ్ పెడతారు. సో ఆల్రెడీ ఇక్కడ జాయింట్ అయింది కదా. సో దానికైతే మనకి ఇక్కడ అన్న వాళ్ళు వెల్డింగ్ అయితే చేస్తారు. అండ్ ఈ ట్రక్ అయితే చాలాసేపు ఉంది. సో మెల్లగా ఇస్తారు లావు కట్టలు, ఎందుకంటే చాలా బరువు ఉంటాయి ఇవి. అండ్ ఇంకా అప్డేట్ మనకి గణేష్ బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేస్తారు ఇప్పుడు వెల్డింగ్ చేసుకొని. అంటే మెయిన్ పిల్లర్కి అయితే మనకి జాయిన్ చేసి బ్యాక్ డ్రాప్ అనేది పెడతారు. ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది మొత్తం. సో అండ్ ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది కూడా. ఇక్కడ మనకి మళ్ళీ ఒక ట్రయాంగిల్ షేప్ ఇటు ఒకటి, ఎందుకంటే చాలా బందోబస్తు పెట్టాలి. అంటే మనకి ఇప్పుడు మట్టి పెట్టినప్పుడు సో మట్టి అంటే జాలి పెడతారు కదా. సో జాలీకి సపోర్ట్గా ఉండడానికి సో ప్లస్ షేప్ కూడా బాగా వస్తుంది. నాకు తెలిసి మనకి గణేష్ బ్యాక్ సైడ్ మొత్తం ఏమంటారు ఎర్త్ ఒక బ్లూ గోళం వస్తుంది. సో ఎర్త్ అనేది ఒకటి కాళ్ళ దగ్గర వస్తుండే కదా. సో నాకు తెలిసి అయితే అది బ్యాక్ డ్రాప్లో పెడతారు. ఇక్కడ ఇంకా అప్డేట్ ఇదే, మేజర్గా ఏం లేదు. లిఫ్టింగ్ పోల్ అండ్ మనకి ఇక్కడ ఎక్స్ షేప్లో పెట్టలే ఇంకా. సో అవి కూడా పెడతారు బేస్ స్ట్రాంగ్ ఉండడానికి. అంతే మనకి మెయిన్ షెడ్కి సంబంధించిన కట్టలు అయితే వచ్చేసినాయి. చూడచ్చు ఇంత లావు ఉన్నాయి. సో ఇంతే లావు ఉంటాయి ఇవి. సో ఈ లావు కట్టలు వచ్చేసినాయి. సో ఇప్పుడే ఇందాకనే మధ్యాహ్నం అన్నవాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అని చూడొచ్చు ఎంత లావు ఉందో చూడవచ్చు. ఇక్కడికి చాలా లావు ఉన్నాయి. అంటే ఇవి నాకు చేసి ఇవే పెడతారు. అండ్ ఇవి ఇంకా సన్నవి, ఇవి ఇంకా కొంచెం కట్టలు తీసుకొచ్చి సన్నవి. అండ్ ఇవి వచ్చేసరికి లావు కట్టలు. ఆల్మోస్ట్ ఇక్కడ ఇందాకనే ట్రక్ అయితే వచ్చి మొత్తం లోడ్ మొత్తం దింపింది. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, సో అవి కూడా దింపుతారు. ఇక్కడ చూడవచ్చు మొత్తం ఇన్ని కట్టలు ఉన్నాయి. చాలా ఏమంటారు ఎక్స్ట్రాగా ఇంకా చేసి 12-13 అట్లా ఇంకా ఎక్కువనే ఉంటాయి. సో అన్ని కట్టలు తీసుకోరు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి సైడు, ఇంకా అటు మన గ్రామ దేవత గజ్జలమ్మ దగ్గర షెడ్, అండ్ ఇక్కడ మన మెయిన్ హైదరాబాద్ గణేష్ దగ్గర షెడ్కి సో ఇలాంటి లావు కట్టలు అయితే యూజ్ చేస్తారు. సో ఇంకా ఈ సన్న కట్టలు కూడా ఏమంటారు మనకి మెయిన్గా హారిజాంటల్గా పెట్టడానికి అండ్ పైన షెడ్ లాగా పెట్టడానికి. అండ్ ఇంకా నేను ఇంకా వెల్డింగ్ వర్క్స్ ఇంకా స్టార్ట్ అయినాయి. సో పోల్ ఒకటి పెట్టి చూపిస్తా. ఇక్కడ మనకి లిఫ్టింగ్ పోల్స్ అనేది ఫిక్స్ చేసేసారు అన్నవాళ్ళు. ఆల్మోస్ట్ మనకి 2 లిఫ్టింగ్ పోల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి. అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్నత స్టేజ్ దాంట్లోనే డైరెక్ట్ లోపల దూరుస్తారు అంతే. సో లోపల పెట్టేస్తారు. అదే అంటే ఆల్రెడీ ముందే అరేంజ్ చేసుకొని మెజర్మెంట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇట్లా మెజర్మెంట్ పెట్టుకొని దాని లోపల పెడతారు. సో అక్కడ కూడా అదే. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే గణేష్కి బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా. సో బ్యాక్ సైడ్ సో మొత్తం అంతా వెల్డింగ్ చేసేసారు. మొత్తం పై దాకా పెట్టిరు. ఇంకొంచెం ఉంది. సో అది కూడా వెల్డింగ్ చేస్తారు. ఇంకోటి చూడొచ్చు. సో ఇక్కడ కూడా హారిజాంటల్గా ఐరన్ అయితే మొత్తం పెట్టేసారు. మనకి లావు కట్టలు అయితే కూడా చెప్పినా కదా. అండ్ ఇంకా అన్నవాళ్ళు వెల్డింగ్ చేస్తారు. అండ్ ఈరోజు నాకు చేసి ఈరోజు ఈవినింగ్కి వెళ్ళి స్టార్ట్ అవుతాయి. అంటే కొంచెం గుంటలు కూడా తవ్వాలి కాబట్టి గుంటలు తవ్వి దాన్ని ఏమంటారు పెద్ద కట్టలు అయితే పెడతారు మనకి. సో ఇటు 3 అటు 3 నాకు చేసి అదే. అంటే ఇటు 3 హోల్స్ పెడతారు అండ్ అక్కడ 3 హోల్స్ పెడతారు. సో హోల్స్ పెట్టుకున్నాక మనకి కర్రలన్నీ పెడతారు. మనకి అన్నవాళ్ళు వెల్డింగ్ చేస్తారు.
సో ఇక్కడ చెప్పినా కదా, సో సైడ్లకు కూడా మనకి క్రాస్గా అయితే ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే వెల్డింగ్ చేస్తారు అన్నవాళ్ళు. సో ఇక్కడ మనది నాగబాబు అన్న అండ్ ఇదే ట్రక్ కట్టలు అయితే వచ్చేసినాయి లావు కర్రలు అన్న వాళ్ళు. ఇక్కడ ఇంకా వెల్డింగ్ అనేది చేస్తారు. మేజర్గా అయితే చెప్పినా కదా, ఇక్కడ కూడా లిఫ్టింగ్ పోల్ అనేది పెట్టారు. సో మనకి లిఫ్టింగ్ పోల్ ఎందుకంటే లిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మొత్తం పైన దాకా అయితే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో పెడతారు. అంటే గన్ అయితే బ్యాక్ సైడ్ కొంచెం ఏమంటారు స్ట్రైట్ ఉన్నట్టు. ఇంకా చూడొచ్చు ఇక్కడ కూడా మనకి మొత్తం వెల్డింగ్ అనేది చేసి లిఫ్టింగ్ పోల్ పెట్టినా కూడా మనకి వెల్డింగ్ చూడొచ్చు మొత్తం. సో ఇక్కడ చూడొచ్చు అన్న ఏ విధంగా అయితే వెల్డింగ్ చేస్తున్నారు. సో ఇట్లా మళ్ళీ రీవెల్డింగ్ చేస్తారు. అంటే మళ్ళీ వరుసగా అన్నీ పెట్టుకుంటూ పోతారు. సో అన్నీ ఒకేసారి మళ్ళీ వెల్డింగ్ చేస్తారు. సో మనం ఫ్రంట్ సైడ్కి వెళ్ళైతే ఇట్లుంటుంది. సో లిఫ్టింగ్ పోల్స్ చెప్పినా కదా, 2 లిఫ్టింగ్ పోల్స్ అండ్ మధ్యలో అయితే మనకి ఒక పిల్లర్ లాగా పెట్టారు. పిల్లర్కి మనకి బ్యాక్ డ్రాప్గా ట్రయాంగిల్ షేప్లో సపోర్ట్ లాగా పెట్టారు. ఓవరాల్ ఇది ఒకసారి లాస్ట్కి వెళ్ళి చూపిస్తా. మనకి ఇక్కడ లావు కట్టలు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ కొన్ని దింపారు అన్నవాళ్ళు. సో లావు కట్టలు ఇవి. సో లావు కట్టలు ఇంకా వచ్చేసినా రేపటి నుంచి షెడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక కార్పెంటరీ టీం వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మనకి ఇవే ఇవి అండ్ ఇక్కడ ఈ చెట్టు. సో యాక్చువల్లీ నిన్ననే వచ్చేది, కాకపోతే నా ఫారెస్ట్లో అంటే మొత్తం వర్షం పడడం వల్ల సో ప్రాబ్లం అయింది. సో ఈరోజు మధ్యాహ్నం మనకి లావు కట్టలు అయితే వచ్చేసి. అండ్ ఇది ఈరోజు అప్డేట్. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష. నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు. చాలా హార్డ్ వర్క్ ఇది మనకి, ఎందుకంటే చాలా బరువు ఉంటాయి. మనకి లావు కర్రలు అనేవి చాలా బరువు ఉంటాయి కాబట్టి అందుకే నేను కూడా దూరం ఉన్నా. సో దగ్గర పోదాం అనుకున్నా కానీ చాలా కష్టంగా. చూడండి ఒక 5 మెంబర్స్ అయితే అన్న వాళ్ళు మోస్తారు. సో 5 మెంబర్స్ మోస్తేనే ఇది ఇంత ఏమంటారు పెట్టగలుగుతారు. అండ్ కార్పెంటరీ టీం వీళ్ళంతా మనకి. మెల్లగా పెడతారు ఎందుకంటే చాలా ఇట్లా ఒక్కొక్క కర్ర అయితే పెట్టుకుంటూ పోతారు. మ్యాక్సిమం నాకు చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా ఈవినింగ్ అయితే పడుతుంది. సో చాలా కష్టపడి అసలు కర్ర సైజ్ చూసారు, అసలు చాలా లావు ఉంది. యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే ఉండే కానీ కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇక్కడ చూసినందుకు. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 2000కి అయితే చాలా క్లోజ్ ఉన్నాం సబ్స్క్రైబర్స్. అండ్ కొంచెం ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.